కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. హల్లెలూయా. హుషారుగా చెప్దామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ప్రభువుని మనం ఎప్పుడు తలుసుకునేటప్పుడు, ప్రభువుని మనం ఎప్పుడు ధ్యానించేటప్పుడు, ప్రభువుని గురించి మనం ఎవరికైనా చెప్పేటప్పుడు, ప్రభు చేసిన మేలులను మనం ఇతరులతో పంచుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనం అనే మాట ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప అంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ కృపను మనకి ఎందుకు ఇస్తున్నాడు? ఆ కృపను ఎందుకు విస్తరింపజేస్తున్నాడు? కృపను గురించి పాడుకుంటాం, కృపను గురించి చెప్పుకుంటాం, కృపను తలపోస్తూ ఉంటాం, కృపను ధ్యానిస్తూ ఉంటాం. కానీ ఆ కృపను దేవుడు మనకిచ్చుట్లో దేవుని సంకల్పం ఏమిటి? దేవుని ఉద్దేశం ఏమిటి? దేవుడు తన మనస్సులో మన పట్ల ఆ కృపను విస్తరింపచేయటానికి ఆయనకున్న ఆలోచన ఏమిటో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. చూడండి, బైబిల్లో ఉన్న ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీ ఎడల, చెప్దాం, నీ ఎడల కృప చూపుతున్నాను అన్నాడు. అంటే ఆయన శాశ్వతంగా ప్రేమిస్తున్నాడు కనుక మన ఎడల కృప చూపుతున్నాడు. అంటే మనలో ప్రేమ లేకపోయినా, మనలో మంచితనం లేకపోయినా, మనలో దేవుడు ఆశించినటువంటి యథార్థత లేకపోయినా కృప చూపుతున్నాడు. ఎందుకై అంటే ఆయన ఎలా ప్రేమిస్తున్నాడో మనల్ని మనం అలా ప్రేమించాలని కృప చూపుతున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్దామా? హల్లెలూయా. నరులను సృష్టించినప్పుడు, నరులను నిర్మించినప్పుడు ఆయన వంటి వారిగా ప్రభు మనల్ని సృష్టించాడు అని బైబిల్ సెలవిస్తుంది. ఆయన కంటే కొంచెం తక్కువ అనిగా మనల్ని నిర్మించాడని బైబిల్ సెలవిస్తుంది. అంటే మనం పరిశుద్ధులు అగుటకు పిలువబడ్డాం, పరిశుద్ధులుగా మార్చబడుటకు. అంటే ఇప్పుడు ఆ కృపను ఎందుకయ్యా ఇస్తున్నాడు అనంటే, సాక్షాత్తుగా మనం దేవుని వంటి స్వభావాలు ధరించి దేవుని సన్నిధికి చేర్చబడటానికి ఆ కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మీ ఎడల నేను కృప చూపుతున్నాను అన్నాడు. అంటే మనము దేవుని ప్రేమను కలిగి ఉండాలి, దేవుని వలె మార్చటానికి ఆ కృపను ఆధారం చేసుకోవాలి, దేవుడు చేసిన కార్యాలలో అడుగుజాడల్లో నడవటానికి ఆ కృపను మనం ఆధారం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనకు సంపదించినప్పుడు, ఆరోగ్యం ఇచ్చినప్పుడు, బలం ఇచ్చినప్పుడు, శోధన తప్పించినప్పుడు మనం చెప్పుకునే మాట అదే, ఆయన కృప లేని నేను బ్రతకలేను, ఆయన కృప చూపబట్టే. నిజమే, ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు కాదు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఆ ప్రేమలో మార్పు లేదు, ఆ కృపలో మార్పు లేదు. కానీ పొందుకుంటున్న మన జీవితంలో ఆ కృప నిరర్థకం కాకూడదు. అనుభవిస్తున్న ఆ కృప మన జీవితంలో వ్యర్థమైపోకూడదు. ప్రియమైన వారలారా, అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడిచినట్లుగా మీరు నన్ను పోలి నడవండి అని అనేక సంఘాలను హెచ్చరిక చేస్తూ అంటాడు. ఆయన కృపను బట్టి నేను బ్రతుకుతున్నాను, ఆయన కృప నాలో నిరర్ధకము కాలేదు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన అంటాడు, ప్రభువా నాకు ఈ శోధనలు, నాకు ఈ బలహీనతలు ఏంటాయి అంటే నా కృప నీకు చాలు అన్నాడు. ఎందుకు ఇచ్చాడు ఆ మాట అంటే, నువ్వు అత్యధికంగా హెచ్చించిపోకుండాన్నట్లుగా, నువ్వు అతి దారుణంగా పడిపోకుండాన్నట్లుగా, అతి నీచమైన స్థితికి దిగజారిపోకుండాన్నట్లుగా నా కృప నీకు చాలు అన్నాడు. ఇప్పుడు ఆ కృపను పొందుకున్నటువంటి పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుట కృప ద్వారా నేను నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తులా మాట్లాడటం ఆ కృపను బట్టి నేను నేర్చుకున్నాను. క్రీస్తులా నడవటము ఆ కృపను బట్టి నేను నేర్చుకున్నాను. క్రీస్తు ఏ విధంగా ఉన్నాడో మీకు నేను ప్రత్యక్షపరచుకోవడానికి ఆ కృపను నేను ఆధారం చేసుకున్నాను అని చెప్తూ ఆ కృప నాలో నిరర్ధకము కాలేదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు ఎంత దేవుడు మనకు అనుగ్రహించినా అది కృపయే. కానీ ఆ కృప దేవుని వంటి వారిగా నిన్ను మార్చాలి. దేవునికి స్తోత్రం. ఆయన అడుగు జాడలు సాక్షాత్తుగా మనం నడవగలిగిన స్థితికి ఆ కృప నిన్ను కొనిపోవాలి. యేసయ్య ప్రేమ ఎలా ఉంటుందో అది మనలో చూడగలిగినంతగా కృప మనలో విస్తరించాలి. యేసయ్య సహించినంతగా, యేసయ్య భరించినంతగా, యేసయ్య వ్యక్తపరిచినంతగా అది మనలో విస్తరించకపోతే మనలో నిరర్ధకమైపోతుంది. మనలో నిరర్ధకమైపోతుంది. అందుకే ఒక కఠిన హృదయం కలిగిన వాడు,
తన ముందు తన సాక్ష్యం ఏంటో చెప్తాడు. నేను హింసకుడను, దూషకుడను, నా ప్రవర్తన మంచిది కాదు, నా మాట మంచిది కాదు, నా తలంపులు మంచివి కావు, నేను అనేకుల్ని హింసించి బాధించిన వాడినే, కానీ ఆ కృప నన్ను క్రీస్తులా మార్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు విస్తారమైన కృపను కుమ్మరిస్తున్నాడు దేవుడు. అడగక మునిపే, ఆశపడక మునిపే అంత సమృద్ధి కృప నీకు రావడానికి కారణం ఏదో తాత్కాలికంగా బ్రతికి వెళ్ళిపోవటానికి కాదు, ఏదో సంపాదించుకోవడానికి దేవుడు కృపనిచ్చాడని చెప్పుకోవటానికి కాదు, ఏదో అపాయం నుండి దేవుడు తప్పించాడని చెప్పుకోవటానికి కాదు, ఏదో ఆ ప్రమాదంలో నుండి దేవుడు బ్రతికించాడని చెప్పుకోవడానికి కాదు. బైబిల్ సెలవిస్తున్న మాట, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను కనుక నీ ఎడల కృప చూపుతున్నాను, ఎందుకంటే నీవు మరలా కట్టబడుటకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు మరలా కట్టబడుటకు, నీవు మరలా ఆనందించుటకు, నీవు మరలా తంబుర సితారాలు వాయించుటకు, నీవు మరలా కన్యకలతో కలిసి నాట్యమాడుటకు అని ఉంది బైబిల్లో. అంటే మరలా అనే మాట ఎందుకుంది? నిన్ను ఒకప్పుడు దేవుడు ఆ స్థానంలో ఉంచాడు. అది దేవుని మనస్సు, దేవుని ఆలోచన. దాన్ని మనం పాపము ద్వారా, నిర్లక్ష్యం ద్వారా దాన్ని పోగొట్టుకుంటే ఆయన ప్రేమించాడు కనుక ఆ శాశ్వతమైన ప్రేమ మన పట్ల చూపుతున్నాడు. కాబట్టి మనకు దొరుకుతున్న కృపకు ఒక విలువ ఉంది. ఆ కృప మరేదేదో కాదండి, అది ఆయనే సాక్షాత్తు. ఆయన కాపాడకపోతే మనం కాపాడబడట్లే, ఆయన ఇవ్వకపోతే మనం బ్రతకట్లేదు, ఆయన చూడకపోతే మనం జీవించట్లేదు. ఆ కృప మనలో నిరర్ధకము కాకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే చూడండి, దేవుణ్ణి ప్రేమించే ఒక గుంపును గురించి బైబిల్ సెలవిస్తున్నమాట. ఆయనను ప్రేమిస్తున్న వారు బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎప్పుడైనా సూర్యుని చూడండి మీరు, అందులో ఉన్న అగ్ని చల్లారదు. ప్రకృతిలో మార్పు రానివ్వండి, సూర్యుడు ప్రాంతాలు మారనివ్వండి, సూర్యుడికున్న మహిమ తగ్గదు, దాని పవర్ తగ్గదు, దాని రూపం తగ్గదు. అది ఏ స్థాయిలో ఉండాలో అలాగే ఉండిపోతుంది. ఈరోజు ఆయన ప్రేమిస్తున్న మన జీవితంలో, ఆయనని ప్రేమిస్తున్నామని చెప్తున్నాం, ఆయన ఇస్తేనే బ్రతుకుతున్నామని చెప్తున్నాం, ఆయన ద్వారానే జీవిస్తున్నామని చెప్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బలముగా ఉదయించు సూర్యుని వలె క్రమముగానే ఉన్నావా? బలముగా ఉదయిస్తున్న సూర్యుని వలె ప్రాంతాలు దాటిన తర్వాత రూపం మారుతుందా? మందిరము దాటిన తర్వాత పద్ధతులు మారుతున్నాయా? స్నేహితులు కలిసిన తర్వాత రూపం మారిపోతుందా? ఈ రోజున నీవు కృపను ధ్యానిస్తూ సమృద్ధిగా పొందుకొని వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఒకరోజు ఆ కృప నిన్ను విడిచే సమయం వస్తుంది. ఆ కృప ఎల్లప్పుడూ నీ వెంట ఉండేది కాదు. దేవుడిచ్చిన ఆయుష్ను పాడు చేసేది, దేవుడిచ్చిన ఆయుష్ నుండి మనల్ని దూరపరిచేది కృపను గూర్చి నీకొక దర్శనము లేకపోతేనే. హఠాత్తు మరణాలు, దేవుడు జననం పక్కన మరణం రాసి పెట్టాడు. ఆ మరణ దినం రాకమునిపే మధ్యలో సింహాసనాన్ని పోగొట్టుకున్నాడు సౌలు. సౌలు అంత అర్ధాంతరంగా చనిపోయేవాడు కాదు. సౌలు సింహాసనాన్ని, సౌలు రాజ్యాన్ని నేను స్థిరపరచాలని ఆశపడ్డాడు దేవుడు. విచిత్రమైన సంగతి ఏంటంటే, అతనికి ఇవ్వవలసిన సమయము 30 సంవత్సరాలు ఇచ్చాడు కృప. రాజ్యాన్ని చూసుకుంటున్నాడు, అధికారాన్ని చూసుకుంటున్నాడు, అహాన్ని చూసుకుంటున్నాడు, కానీ కృపను నిర్లక్ష్యపరిచాడు. కృపను నిర్లక్ష్యపరిచాడు. ఏం చేస్తుందిలే కృప అన్నాడు. కృప లేకపోతే ఏం సింహాసనం ఉంది కదా అన్నాడు. కృపలో ఉండకపోతే శిష్యులు నా దగ్గర ఉండరా అనుకున్నాడు. కృప లేకపోతే నేను బలులు అర్పించలేను అనుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడే మనసు మార్చుకునేలా తన ప్రవర్తన కాపాడుకోలేకపోయాడు. మధ్యలో హఠాత్ మరణమయ్యాడు. నేను అంటున్నాను, మధ్యాంతరపు చావులు ఈ కృపను గూర్చినటువంటి దర్శనం లేకపోవడం చేత దేవుడు ఆయుష్ ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇచ్చాడు. కానీ ఆ ఆయుష్ మధ్యలో నిరర్ధకంగా మనల్ని తీసుకునేవాడు కాదు, కానీ పరిపూర్ణుల్ని చేసి
ఆయనలో మరణించే కృపనిచ్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బ్రతికి ఉన్నా మరణించినా ఆ కృపలో చనిపోయే కృపనిస్తాడా దేవుడు. కనుక అది ఎవ్వరిలో కూడా నిరర్ధకం కాకూడదు. సౌలు వెంట 30 సంవత్సరాలు పడింది ఆ కృప. మార్చుకో, నీ పద్ధతి మార్చుకో, మనస్సు మార్చుకో, అహంకారాన్ని మార్చుకో, నీ నడవడిక మార్చుకో, నీ నోటి మాటను మార్చుకో, దావీదును తరవటం మానుకో, వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పటం మానుకో. ఎన్నిసార్లు కృప మనల్ని హెచ్చరించట్లేదు, ఎన్నిసార్లు మనల్ని కృప వేడుకోవట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఆనాడు సౌలుకు దూరమైనట్లుగా దావీదుకు దేవుడు దూరపరచలేదు. ఎందుకంటే కాలు జారుతున్న సమయంలో ఆయన హస్తాన్ని పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఒకరోజు కృప దూరమయ్యే సమయం ఉంది మన జీవితంలో, నాకైనా మీకైనా. అది దూరము కాక మునుపే కృపకు మనం వాల్యూ ఇవ్వాలని, కృపను కాపాడుకోవాలని, కృప మనలో విస్తరించాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ఒకవేళ ఆ కృప కానీ మనకు దూరం అయిపోతే మన జీవితం ఏమైపోతుందంటే చల్లారిపోతుంది. అన్ని విషయాల్లో ఆత్మీయతలో చల్లారిపోతాం, ప్రార్థనలో చల్లారిపోతాం, సహవాసంలో చల్లారిపోతాం, పరిశుద్ధతలో చల్లారిపోతూ ఉంటాం. ఇలా చల్లారిపోయే స్థితి మన జీవితానికి కలుగుతుంది అని మనం హృదయం ఎప్పుడైనా మనతో మాట్లాడితే మనం మొట్టమొదటి తెలుసుకోవాల్సింది, కృప మనల్ని విడిచిపెడుతుంది. ఎందుకంటే కృప కలిగిన వాడిని గురించి బైబిల్ సెలవిస్తుంది, ఆయనను ప్రేమించేవారు మంటతో, ఆసక్తితో, రోషముతో, వైరాగ్యముతో, క్రమముతో ఈ విషయంలో కాంప్రమైజ్ అవ్వరు. ఒకవేళ వాటి విషయంలో నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావంటే నువ్వు చల్లారిపోతున్నావని జ్ఞాపకం చేసుకో. అంత్య దినములలో ప్రభువా ఏం సంభవిస్తుందయ్యా నీ రాకడ సమయంలో అని శిష్యులు అడిగారు. నా రాకడ సమయం ఎలా ఉంటుందో చెప్తున్నాను వాళ్ళ శిష్యులతో ప్రభు చెప్తాడు. రాజ్యాల మీదకి రాజ్యాలు లేస్తాయి, ఒక పక్క నీ హృదయంలో నెమ్మది లేని పరిస్థితి ఏర్పడుతుంది, భూకంపాలు ఏర్పడతాయి, వరద వలన అనేక మంది నశించిపోతూ ఉంటారు, అక్కడక్కడ హఠాత్ పరిమాణాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ సమయంలో నీవు చల్లారిపోకూడదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్త 13వ అధ్యాయము 17-18 వచనాలు మనం చదువుకుందాం. అయ్యో, ఆ దినములలో గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చు వారికి శ్రమ, అది చలికాలమందు సంభవింపకుండవలనని ప్రార్థించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, చలికాలము అనే మాట అక్కడ ఎందుకు ఉపయోగించాడంటే, చలికాలం పూట మనుషులు బద్ధకస్తులుగా మారిపోతారు, తొందరగా లేవటానికి ఇష్టపడరు, పనులకు వెళ్ళటానికి ఇష్టపడరు, ఎక్కువగా శరీర సుఖానికి ప్రాధాన్యత ఇస్తారు, చలి తగలకుండా వెచ్చదనం కొరకు ఆశపడుతూ ఉంటారు. అది చలికాలం యొక్క ప్రాముఖ్యత. ఆ కాలంలో ఎలా ఉంటారంటే, గర్భిణీ స్త్రీలకు శ్రమ అంటాడు, పాలిచ్చు స్త్రీలకు శ్రమ అంటాడు. వాస్తవం చెప్పాలంటే గర్భిణీ స్త్రీలు సంతోషిస్తారు. నేను తల్లిని కాబోతున్నాను, దేవుడు నాకు బిడ్డనిస్తున్నాడు, నాకు ఒక హోదాని పెంచాడు అని వాళ్ళు సంబరపడవలసిన సమయం అది. కానీ ఆ సమయంలో అంటాడు, వాళ్ళకి శ్రమ, వాళ్ళకు శ్రమ. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చలికాలము, ఎండాకాలాన్ని ఎంతైనా భరిస్తాడు కానీ చలికాలాన్ని భరించలేరు. మనుషులు బద్ధకస్తులవుతారు. అపవాదిని కూడా బైబిల్లో ఏమని పిలిచాడంటే కుయుక్తి అని పిలిచాడు. వాడు ఒకరిని ఆత్మీయతను దొంగిలించడానికి, ఒకరిని ఆత్మీయతల నుండి పడగొట్టడానికి వాడు చేసే ప్రయత్నం అంతా కూడా కుయుక్తితో కూడిందే. అది చల్లదనాన్ని ఇస్తుంది, అది నెమ్మదిని ఇస్తుంది, అది బాగుంటుంది అనిపిస్తుంది. అలా అనిపించి అతన్ని ఆత్మీయతలో నుండి పూర్తిగా దూరపరుస్తుంది.
కనుక ఆ కాలము కలగకుండానట్లుగా మీరు ప్రార్థన చేయండి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వారలారా, చలికాలం రోజున మన జీవితాలు వాస్తవికంగా ఎలా ఉంటాయో, వెచ్చదనంగా ఉండాలని, బద్ధకంగా ఉండాలని, బయటికి వెళ్లకుండా ఉండాలని, వేడి తగిలే స్థలంలోనే ఉండాలని ఆశపడతాము. చలికాలంలో ఈ కడవరి దినాల్లో కూడా ప్రభు అన్నది అదే. భయంకరమైన పరిమాణాలు ఎదురవుతాయి, భయంకరమైన సంఘటనలు ఎదురవుతాయి. అయితే మీరు చలికి కాచుకున్నట్లుగా కాకుండా నా నామములో మిమ్మల్ని అందరూ ద్వేషిస్తారు. చూడండి 9వ వచనం నుండి అదే అధ్యాయం. మిమ్మల్ని గూర్చి మీరు జాగ్రత్త పడండి, మిమ్మల్ని సభలకు అప్పగిస్తారు, మిమ్మల్ని సమాజ మందిరంలో కొట్టిస్తారు, అధిపతుల ఎదుటను రాజుల ఎదుటను నా నిమిత్తము నిలువబడుటకు సకల జనులకు చాలండి. చూడండి, అక్కడ ప్రభు చెప్తున్న మాట, ఆ కాలము చలికాలం అయితే శ్రమ. ఆ చలికాల సమయంలో నువ్వెలా ఉండాలో ప్రభు మాట్లాడుతున్నాడు. నీ విషయమై నువ్వు జాగ్రత్తగా ఉండు. నీకు అవమానాలు సంభవిస్తాయి, నిన్ను అనేకులు దూషిస్తారు, అవమానపరుస్తారు. మనుషులందరి ఎదుట నిన్ను నానా రకాల మాటలు అంటారు, సమాజ మందిరంలో కొడతారు. ఆ సమయంలో నీవు చలి కాచుకున్నట్లుగా ఉండకూడదు, కానీ బహిరంగంగా దేవునికి మహిమకరంగా కనపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈ అంచె దినములలో బైబిల్ సెలవిస్తున్న మాట, ఈ ప్రేమ చల్లారిపోతుంది అనుంది. ఈ వైరాగ్యం, ప్రభు దగ్గర నువ్వు పొందుకున్న వైరాగ్యం ఏదైతే ఉందో, ఆసక్తి ఏదైతే ఉందో, ఆ మంట ఏదైతే ఉందో, ఆ సాక్షిగా బ్రతకాలని నువ్వు మొదటిలో పొందుకున్న ఆ తీవ్రత ఏదైతే ఉందో, అంత్య దినములలో అది చల్లారిపోతుందట. బైబిల్లో ఉన్న అద్భుతమైన మాట ఏమిటంటే, సముద్ర జలములు ఆ ప్రేమను చల్లార్చలేవు, కానీ నీలో పుట్టుకొస్తున్న ఒక స్వార్థం ఆ ప్రేమను చంపేస్తుంది. నీలో పుట్టుకొస్తున్న ఒక ఆశ ఆ ప్రేమను చంపేస్తుందట. నీవు నడవలసిన ఆజ్ఞల ప్రకారంగా కాక అక్రమంగా నడిచే ఆ మార్గము ఆ ప్రేమను సమాధి చేస్తుందట. సముద్ర అగాధ జలములు ఆ ప్రేమను చల్లార్చలేవు, కానీ అక్రమము విస్తరించుట చేత ప్రేమ చల్లారిపోతుందని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, కృప ఎందుకు దేవుడు విస్తరిస్తున్నాడు, కృప ఎందుకు నీకు సమృద్ధిగా ఇస్తున్నాడు? ఆ ప్రేమ చల్లారిపోకుండా ఉండాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రేమ కొరకు నువ్వు మాటలు పడాలని, ఆ ప్రేమ కొరకు నువ్వు సమస్తం సహించాలి అని, ఆ ప్రేమ కొరకు నువ్వేమైనా చేయుటకు తెగించాలని ఆయన నీ బలహీనతల్లో బలాన్ని సంపూర్ణం చేస్తున్నాడు. నువ్వు కృంగినప్పుడు కృపనిచ్చి లేపుతున్నాడు, పడకలో ఉన్నప్పుడు బలపరిచి లేపుతున్నాడు. ఏం పడకలో ఉన్నావు కదా, చాలే నీ ఆయుష్యం తీసుకోవట్లేదే, నష్టపోయావు కదా, చాలే అని చెప్పి దేవుడు నిన్ను తీసుకోవట్లేదే, కుమిలిపోయావు కదా, చాలే అని దేవుడు నిన్ను అలా వదిలేట్లేదే. కృపనిచ్చి బలపరిచి లేపటానికి కారణము ఆ ప్రేమకు నువ్వు సాక్షులవై ఉండాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వారలారా, ఈ అంచె దినములలో ఏదైనా ప్రమాదము సంభవిస్తుందంటే నీ ఆస్తి నష్టం కాదు, నీ కుటుంబీకులు ఎవరో చనిపోయినందుకు కాదు, లేకపోతే నువ్వేదో గొప్ప నష్టానికి పోయినట్లు కాదు, కానీ ఆ ప్రేమను నువ్వు చల్లార్చుకుంటే గొప్ప నష్టం, గొప్ప నష్టం. ఏదన్నా పోనివ్వండి, దేన్నైనా విడిచిపెట్టుకోవడానికి సాహసించండి, కానీ ఆ ప్రేమ కోసం నలుగురితో అవమానపడటానికి వెనకడుగు వేయకు. సమాజ మందిరములు దూషిస్తున్నప్పుడు అప్పగించుకోవడానికి వెనకడుగు వేయకు.
అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను అన్ని విషయాలు ఎరుగుదును, కడుపు నిండి ఉండుట, కడుపు కాల్చుకొనుట, వస్త్రాలు ధరించుట, దిగంబరిగా ఉండుట, అన్నీ అనుభవించి ఉన్నాను, కానీ నేను క్రీస్తును కలిగి ఉన్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనను పొందుకొనుటకు, ఆయన సమానమైన అనుభవాన్ని విశ్వాసము ద్వారా నేర్చుకోవటానికి నేను సమస్తమును పెంటగా ఎంచుకున్నాను అన్నాడు. అందుకే ఆయన కృప నిరర్ధకం కాలేదు. సంగమా, ఈరోజు మన గురించి దేవునికి జగత్తు పునాది వేయబడక మునుపు ఆయన మనసులో స్థిరమైన ఆలోచన ఉంది. ఈ సంఘము నాది, వధువు సంఘమని, ఆయన భార్యలమని, పరిశుద్ధులుగా పిలిచాడు, నిష్కళంకులుగా పిలిచాడు, కన్యకులుగా పిలిచాడు, అపవిత్రపరచబడమని. అది ఆయన మనసులో ఉన్న ఆలోచన. ఒకవేళ సౌలు మాదిరిగా ఆ దర్శనాన్ని మనం జ్ఞాపకం చేసుకోకుండా ఇష్టానుసారమైన బ్రతుకు బ్రతికినట్లయితే ఒకవేళ కృపకు దూరం అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కృపకు దూరం అయ్యే అవకాశం ఉంది. కనుక ఆ కృప ఆకాశము కంటే ఎత్తైనది, సింహాసనము నుండి పొందుకున్నది. కాబట్టి దాన్ని పోగొట్టుకోకుండా మనం జాగ్రత్త పడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, గర్భిణీ స్త్రీలకు శ్రమ అన్నాడు. వాస్తవికంగా మనం ఆలోచిస్తే గర్భఫలం రాగానే మనం సంతోషపడుతూ ఉంటాం. దేవుడు ఇచ్చాడు, ఒక తల్లి హోదా ఇచ్చాడని ఆ తల్లి సంతోషపడుతుంది. కానీ ఇక్కడ ఆ స్త్రీకి శ్రమ అన్నాడు. బైబిల్లో కొంతమంది గర్భం ధరించి శ్రమ పడ్డారు. వాళ్ళు ఎందుకు శ్రమ పడ్డారో, వాళ్ళు ధరించిన గర్భం ఏమిటో కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం. పాపమును కనుటకు వారు ప్రసవ వేదన పడుచున్నారు, అబద్ధమును గర్భము ధరించిన వారై అబద్ధమును కనియున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ గర్భిణీ స్త్రీలకు శ్రమ? ఇక్కడ గర్భము ధరించిన వారు ఒకరు ఉన్నారు, ఒక గుంపు. వారు ఎవరంటే అబద్ధాన్ని గర్భం ధరిస్తున్నారట. వారి జీవితం అంతా అబద్ధమే. వారి ప్రార్థన అబద్ధం, వారి భక్తి అబద్ధం, వారి మాటలు అబద్ధం, వారి ప్రవర్తన అబద్ధం. ఈ అబద్ధాన్ని గర్భము ధరిస్తున్నప్పుడు బైబిల్ సెలవిస్తున్నమాట, ఆ దినమున వారికి శ్రమ. అంటే ప్రభువు రాకడ సమయంలో అబద్ధికులు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించలేరు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు అని. ఈ రోజున మనం నోరు తెరిస్తే ఎన్ని అబద్ధాలు ఆడతామో అదొక వాడుకగా అనుకుంటాం. మనం ఒక వ్యక్తిని బలహీనుని చేసి ఒక అబద్ధాన్ని చెప్పేటప్పుడు ఎంత సత్యంగా మాట్లాడుతున్నట్లు చెబుతామో మనం. మన స్వార్థం కొరకు, మన సౌఖ్యం కొరకు, మన ఘనత కొరకు, మన పేరు కొరకు. ఇక్కడ బైబిల్ సెలవిస్తున్న మాట, ఒకవేళ దాన్ని నువ్వు గర్భము ధరించినట్లయితే నీకు శ్రమ. అది కనకమునిపే, ఆయన రాకమునిపే. ప్రభు అంటాడు, దాని విషయంలో నువ్వు ఒక మారు మనసు పొందు. చూడండి, అక్కడే రాయబడ్డ ఒక మాట, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 4వ వచనం కూడా చూడండి. నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలకడు, నీతిని బట్టి ఎవడు సాక్ష్యం పలకడు, సత్యమును బట్టి ఎవడును వ్యాజ్యమాడడు. ఎవ్వరు కూడా సాక్ష్యం చెప్పటానికి రారు. అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు. చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. చూడండి, చాలామంది ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, న్యాయం పక్షాన ఉండేవారు చాలా తక్కువ. ఎందుకంటే ఒరిజినల్ మల్లెపూ కంటే ప్లాస్టిక్ మల్లెపూ చాలా తెల్లగా కనపడుతుంది, చాలా తెల్లగా కనపడుతుంది. ఒరిజినల్ మల్లెపూవే కొద్దిగా అటు ఇటుగా కనపడుతుంది.
కానీ వాసన లేని దానికి, జీవము లేని దానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. కారణం ఏంటంటే వారితో మనకు అవసరాలు, మనతో వారికి అవసరాలు, వాటిని దృష్టిలో పెట్టుకొని ఆ గుంపునే ఇష్టపడతా ఉంటాం. కానీ ఒకడు యథార్థవంతుడే శ్రమ పడుతూ అతడి పక్షంగా ఎవరు లేకపోయినా, ఆర్థికంగా లేకపోయినా, ఆరోగ్యపరంగా లేకపోయినా వారికి చేయూతనివ్వటానికి మనం ఇష్టపడం. వాళ్ళతో వెళ్తే మనకేమొస్తుంది? వాళ్ళ తరఫున వెళ్తే మనకేమొస్తుంది? ఇదిగో వీళ్ళ పక్షాన నాయకులు ఉన్నారు, వీళ్ళ పక్షాన గనులు ఉన్నారు, వాళ్ళతో వెళ్ళి మాట్లాడితే మనకి లాభం కలుగుతుంది, రేపు మనకి ఏదైనా సహాయము దొరుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధమునకు వాళ్ళు ప్రాధాన్యత ఇస్తారట. చూడండి, ఈ అబద్ధానికి ప్రాధాన్యత ఇచ్చే ఆ గుంపు మరొక వాక్య భాగంలో ఎలా ఉంటారో. కీర్తనల గ్రంథము 40 అధ్యాయము 4వ వచనం కూడా చూడండి. గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారినైనను లక్ష్య పెట్టక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు. చూడండి, అబద్ధమును నమ్ముకునేవాడు గర్విష్ఠుడిగా మారిపోతాడట. గర్విష్ఠులైనప్పుడు బైబిల్ సెలవిస్తున్న మాట, నాశనమునకు ముందుగా పోయేది అది అనుంది బైబిల్లో. కనుక మొట్టమొదటిదిగా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఆ దినమున అంటే ప్రభువు రాకడ సమయమున అబద్ధపు బోధ అధికమవుతుంది, అబద్ధపు జీవితాలు అధికమవుతాయి, అబద్ధపు మాటలకు ఎక్కువ ప్రాధాన్యత కలుగుతుంది. ప్రభు అందుకే చెప్పారు, అంత్య దినములలో అబద్ధపు ప్రవక్తలు వస్తారు, అబద్ధపు మాటలు చెప్తారు. ఇప్పుడే దేవుడు రాళ్లే, ఏం కాదు, నువ్వు బాప్టిజం తీసుకున్నావు, పరిశుద్ధాత్మ లేకపోయినా పర్వాలేదు, పాపమున్నా పర్వాలేదు, పరిశుద్ధపరచుకోకపోయినా పర్వాలేదు, నువ్వు ఎలా జీవించినా పర్వాలేదు, క్రీస్తులో బాప్టిజం తీసుకున్నావు కదా, నీకు పరలోకం ఉంది అంటాడు. ఆ మాత్రం దానికి వాడికి ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ దాకా చదివించడం ఎందుకండి? ఎల్కేజీలోనే 4 ముక్కలు వస్తాయి, వాడికి సరిపోద్దిగా వాడి జీవితానికి. మళ్ళీ వాడిని 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ చదివించడం ఎందుకు? వారికి ఒక భవిష్యత్తు కావాలి, వారి లైఫ్ సెటిల్మెంట్ అవ్వాలి. దానికి తగినటువంటి మాటలు ఎల్కేజీలో చెప్పరు. ఆశీర్వాదం నీ కుటుంబానికి ఏం కాదు, 3 రోజులు ఉపవాసం పెట్టుకో, 7 రోజులు ఉపవాసం పెట్టుకో. ప్రియదేవుని బిడ్డలారా, ఈ మాటలు బయట మీకు వినిపిస్తున్నప్పుడు ఆ ఉపవాసం ఏదో నీలో ఉన్న చెడును తీసుకోవటానికి నువ్వు పెట్టుకో. ప్రభు దగ్గర మోకాళ్ళే, ప్రభు దగ్గర కన్నీరు కార్చు. నీ స్థితి ఏమిటో నీకు తెలుసు, నిన్ను నడిపిస్తున్న దేవునికి తెలుసు. నీ ఇంట్లో మానవునికి తెలియకపోవచ్చు. నీవు క్రీస్తును గర్భము ధరించాలి, క్రీస్తును కనాలి, క్రీస్తు ప్రత్యక్షపరచబడాలి. ఆయన ప్రత్యక్షపరచబడే సమయంలో అనేకమైన శ్రమలు, అనేకమైన నిందలు, అవమానాలు ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి నువ్వు ఆయనను గర్భం ధరిస్తే. అబద్ధమును గర్భము ధరిస్తున్నారట. కనుక మొట్టమొదటిదిగా మన జీవితంలో మార్చుకోవాల్సింది ఏదైనా ఉందంటే, ఆయన కృప చూపుతున్నది మన అబద్ధపు జీవితంలో నుండి విడుదల పొంది వాస్తవంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాస్తవికమైన జీవం ఉంది, ఆ జీవ మార్గం ఏదో కనుగొనాలి. ఎలా నడిస్తే నేను ఆ జీవ మార్గంలో నడిస్తే నేను పరలోక రాజ్యానికి వెళ్తాను? అది ఏ మార్గం? ఒడిదొడుకులు లేని మార్గం, క్రమమైన మార్గం ఏదని నువ్వు వాస్తవంలోనికి వచ్చి గ్రహించాలి, కానీ భ్రమలో ఉండి ఊహించుకోకూడదు. వారిని చూసి వీరిని చూసి, వారి హోదాను చూసి వీరి హోదాని చూసి అంచనాలు వేయకూడదు. అక్కడ రాయబడ్డ మాట, సత్యాన్ని ఎవడు అంగీకరించడు. అది కఠినమైంది. వాస్తవం ఎప్పుడు కూడా హృదయాన్ని తాకుతుంది, వాస్తవం ఎప్పుడు కూడా మనల్ని బాధ పెడుతుంది, వాస్తవం ఎప్పుడు కూడా మనల్ని అవమానానికి దారితీస్తుంది. దాన్ని ఎవరు అంగీకరిస్తారు? యేసు ప్రభు జీవించిన కాలంలో ఆయనను ఎవరు అంగీకరించలే. మరణ సమయంలో కూడా బర్బానే విడుదల చేయమని కోరుకుంది. ఆ రోజుల్లో మనం ఉన్నాం ప్రియదేవుని బిడ్డారా. ఈరోజు హోదాను, అంతస్తును,
కాస్త లోకములో లౌకికంగా ఉన్న వారికి ప్రాధాన్యత. పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ యొక్క క్రమము, దేవుని సన్నిధికి వెళ్ళాలన్నా, దేవుణ్ణి చేరాలన్నా, దేవుని యొద్ద నుండి ఏదైనా పొందుకోవాలన్నా ఒక క్రమం ఉంది. అంటే దాన్ని ఎవరు నమ్మరు. అలా ఉంటేనే బ్రతుకుతామా? అలా బతికేటోళ్ళు మనుషులు కదా. ఇక్కడికేమో 10-20 మంది వస్తున్నారు, అక్కడ లక్షల మంది కదా. అక్కడ దేవుళ్ళు లేదే వెళ్తున్నారా? ప్రియ దేవుని బిడ్డారా, అందుకే అక్కడ రాయబడ్డ మాట, నీ విషయమై నీవు జాగ్రత్తగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏ పిలుపుతో పిలువబడ్డావు, దేవుని సన్నిధిలో నువ్వు ఏ తీర్మానంతో ఉన్నావు, నీ నిరీక్షణ ఏమిటి, నీ ఆశ ఏమిటి దేవుని సన్నిధిలో, దాన్ని పోగొట్టుకోకూడదు. కాబట్టి అబద్ధము ఎంత దూరం ఉంటుందో మంచిది. చూడండి ఒక మాట, 119వ దావీదు కీర్తన 163వ వచనం కూడా మనం చదువుదాం. నీకు అసహ్యము, అది నాకు హేయము. దేవుడు అంటున్నాడు, అబద్ధమైనకు అసహ్యము, ఆయనకు హేయము. చూడండి, అసహ్యమైన స్థలములో కానీ, అసహ్యమైన వాటిని కానీ, మనకు అయిష్టత కలిగించే వస్తువు కానీ, మనుషులు కానీ, ప్రాంతాన్ని కానీ మనం ప్రేమిస్తామా? అక్కడ ఉండడానికి ఇష్టపడతామా? ఒక మురికి కంపు కొట్టే దగ్గర నీవు తెల్లని వస్త్రాలు వేసుకుని ఉండమంటే ఉండగలుగుతావా? ఉండలేవు. అలాగే అబద్ధము ఉన్న చోట దేవుడు నివాసం చేయడానికి ఇష్టపడాడు. ప్రాణం పోయే పరిస్థితి నీ జీవితానికి రావచ్చు, కానీ ఆత్మీయతను కాపాడుకునే విషయంలో నువ్వు దేన్నైనా పోగొట్టుకో, కానీ సత్యాన్ని అమ్మకు. బైబిల్ సెలవిస్తుంది, సత్యాన్ని దాన్ని కొను, దానికోసం వెల చెల్లించు, దాన్ని అమ్మకు. నువ్వు ఒక నీతి మార్గాన్ని, సత్యమైన మార్గాన్ని, నిజాన్ని దాటిపోతున్నావంటే నువ్వు క్రీస్తు నమ్మి వేస్తున్నావు. రాకడ దినములలో చల్లారిపోకుండా మీరు ప్రార్థన చేసుకోండి అన్నాడు. ప్రకటనల గ్రంథము 12వ అధ్యాయము 22వ అధ్యాయము 15వ మాట ఒకసారి చదువుకుందాం. అబద్ధమును ప్రేమించి ఆ విధంగా జీవించే ప్రతి వాడు లోపల కాదు కానీ పరలోకానికి వెలుపట అనగా నరకములో ఉండును. అబద్ధమును ప్రేమించి దానిని జరిగించువాడు, అబద్ధము చెప్పి అలాగే కొనసాగుతున్నవాడు, అబద్ధాలతో జీవితాన్ని వెళ్ళబూస్తున్నటువంటి వాడు, అబద్ధము ద్వారా ఇంత లాభం ఉందా, ఇంత ఘనత ఉందా అని అనుకుంటూ జీవితాన్ని సాగించేవాడు వెలుపటి వాడే కానీ లోపల వాడు కాదు. కనుక ప్రియదేవుని బిడ్డలారా, నీ కృప నీ కృప నీ కృప అని పాడుకుంటావు, తలుస్తూ ఉంటావు. నోట్లో ఎల్లప్పుడూ కృప నానుతూ ఉంటుంది. అది నీకు అంతగా జ్ఞాపకం చేసేది ఎందుకు తెలుసా? ఆయన వలె మారటానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చూడండి, మనకు తెలియకుండానే ప్రతి విషయంలో కృప అంటాం, యేసయ్యా అంటాం, యేసు రక్తం అంటాం, అయ్యా అంటాం. మన గుండెల్లో ఇంత అబద్ధాన్ని చూసి కూడా ఆయన నీతిమంతుడు కనుక ఎప్పుడు పలుకుతూనే ఉంటాడు. ఆ పలికినప్పుడన్నా మన జ్ఞాపకం రావాలి, ఈ కృప నిరర్ధకం కాకూడదు. ఈ అబద్ధ జీవితానికి పులి స్టాప్ పెట్టాలి, ఈ వేషధరణ జీవితానికి పులి స్టాప్ పెట్టాలి, ఈ అక్రమమైన జీవితానికి పులి స్టాప్ పెట్టాలి. అని నీకు ఆ కృపను తలుస్తున్నప్పుడు నీకు జ్ఞాపకం రావాలి, అయ్యో ఈ కృపను లేకపోవడం చేతనే కదా సౌలు పతనమయ్యాడు. సౌలు పోగొట్టుకున్న కృపను బట్టి బంగారం లాంటి బిడ్డల్ని పోగొట్టుకున్నాడు. పిల్లలతో పాటు సంపాదించిన ఆస్తిని నష్టపరుచుకున్నాడు, ఘనతను పోగొట్టుకున్నాడు. ఈ కృపను కాపాడుకోలేకపోతే కదా. ఎందుకండి దావీదు అంత కృపను గురించి తలపోశాడు? దేవుడే అన్నాడు. ఆ కృపను గురించి ఏడ్చినటువంటి దావీదు, తలపోసిన దావీదును తెలుసుకొని దావీదుకు చూపిన శాశ్వత కృప అన్నాడు.
దేవునికి స్తోత్రం. దానికి ముందు దావీదు పేరు పెట్టాడు. తపన, ఆరాటం, ఆ కృప విలువ తెలుసుకొని, అది లేకపోతే నా బ్రతుకు లేదు, అది లేకపోతే నేను జీవించలేను, ఆ కృపను పొందుకోవడానికి ఇల్లు వాకిలి సమస్తాన్ని విడిచిపెట్టి అరణ్యంలో పరిగెత్తింది. ఎందుకండి? కృప కొరకు కదా, కృప కొరకు కదా. అది నిరర్ధకంగా ఉండకూడదని కదా. దేవుడే సాక్ష్యం చెప్తాడు, దావీదుకు చూపిన శాశ్వత కృప. ఇది నేను దొరుకు కాలం, ఇది ఆయనను వెతికే కాలం, ఆయన సమీపంగా ఉన్న కాలం. అది కృప ద్వారానే సాధ్యం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం కూడా మనం చదువుకుందాం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఇక్కడ ఒక గర్భం, గర్భిణీ స్త్రీలకు శ్రమ. ప్రభు రాకడ సమయంలో సంతోషించవలసిన స్త్రీలు, ఆనందించవలసిన స్త్రీలు, దేవుడిస్తున్న బహుమానాన్ని కొనియాడవలసిన స్త్రీలు కొంతమంది ఏడుస్తున్నారట. వాళ్ళల్లో ఉన్న గర్భం ఏమిటంటే దురాశ. ప్రియదేవుని బిడ్డలారా, దురాశ అంటే నేను బాగుంటే చాలు అనుకోవటంలో తప్పులేదు, అది ఆశ. కానీ అందరికంటే నేనే బాగుండాలి అనుకోవటం ఉంది చూసారా, అది దురాశ. దేవుడు మన స్థితిని బట్టి మనకి ఇంత ఇస్తాడు. ప్రభువా, నా చుట్టూ ఎంతమంది పిల్లలు ఉన్నారు, నేను ఎంత పని చేయాలనుకుంటున్నాను, నాకు ఇచ్చిన బిజినెస్ ఆలోచన నీకు తెలుసు కదా, నేను చేయాలనుకున్న ఆలోచన నీకు తెలుసు కదా, ఇది సరిపోద్దా అని దురాశ పడతాం చూసారా. ప్రభు అంటున్నాడు, గర్భిణీ స్త్రీ శ్రమ. ప్రియమైన వారలారా, ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారన్నాడు. నీకు ఏ సమయంలో ఏది అవసరమో నాకు తెలుసు అన్నాడు దేవుడు. నువ్వు అతి ఆశపడకు, ఆతృతపడి అడగకు, పరిగెత్తి నువ్వు అడగకు. అలా ఆతృత పడ్డాడు ఒక వ్యక్తి, దేవుని యొద్ద నుండి కృపను పోగొట్టుకున్నాడు. నోరు లేని గాడిద కృప పొందుకొని మాట్లాడింది. కృప కలిగిన వ్యక్తి, కృపలో ఉండవలసిన వాడు కృపను పోగొట్టుకుంటే ఒక జంతువుకు దేవుడు కృపనిచ్చి మాట్లాడిచ్చాడు. చెప్పు వారికి బుద్ధి. కృప పోవటానికి రెండవ కారణం అతి ఆశ. భవిష్యత్తు గురించి మనకు అవసరం లేదండి. ఏ పూట కీడు ఆ పూటకు చాలు అన్నాడు పౌలు గారు. దేవునికి స్తోత్రం. రేపేమీ సంభవించునో మనకు తెలియదు. ఈ దినం మన భక్తి దేవుడు అంగీకరించాడా? ఈ దినం మన ప్రవర్తన దేవుణ్ణి సంతోషపెట్టిందా? ఈరోజు మనకి ఇచ్చినటువంటి ఈవులను మనం కాపాడుకోగలిగామా? ఈ దిన ప్రార్థనలో దేవుడు కృపను కుమ్మరించాడా? అంతవరకు చాలు. రేపటిని గూర్చి నువ్వు చింతించుకు అన్నాడు. ఆ కాలంలో, తగిన కాలములో నిన్ను లేవనెత్తు వరకు అనుంది బైబిల్లో. ఆతృత పడకు, తొందరపడకు, వేగిరపడకు, అణిగి ఉన్న ఆయన రెక్కల కింద అంటాడు. అంటే మనకు తెలుసు మన హృదయం మనల్ని ప్రేరేపిస్తుందని. దేవునికి తెలుసు మనం తొందరపడతామని, ఆతృత పడతామని, వేగిర పడతామని, అనుమతి లేకుండా పరిగెత్తుతామని. అందుకే ప్రభు అన్నాడు, నువ్వు అణిగి ఉండు. అతి ఆశకు పోతే విడవబడతాం. అపవాది నీతో మాట్లాడే విషయం కూడా అదే. ఏదైనా తోటలో దేవుడు ఏది తక్కువ చేయలేదు. నువ్వు అది తిను, అది ఫలించు, అది ఏలుబడి చేయి, సాగు చేసుకో, కాపాడుకో అన్నాడు. వెంటనే అది వచ్చి చెప్పిన మాట ఒకటే, మీరు ఈ పని చేసిన దినమున, మీరు ఈ వ్యాపారము చేసినట్లయితే, మీరు ఈ విధంగా ప్రవర్తించినట్లయితే మీకు ఏమీ కాదు, మీరు అభివృద్ధి పొందుతారు, మీరు విస్తరిస్తారు, మీరు వారందరికంటే బాగుంటారు. అందుకే కదా దేవుడు మిమ్మల్ని చేసింది. దేవుడు వంటి వారిగా ఉండుట కదా,
మీరు ఇది తినండి, దేవతల వల్లే మీరు మారుతారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి కదా, అందరి దేవుళ్ళలాగా కాదే, ఇదిగో ఆశీర్వాదాలకు వారసులకు దేవుడు పిలిచాడు అన్నాడు కదా. ఏం కాదు, ఈ వ్యాపారం చేయి, ఏం కాదు, ఈ విధంగా వెళ్ళి సంపాదించు. ఎప్పుడైనా ఆలోచన చేసామా మనం? యాకోబు అదే కదా అనుకున్నాడు. ప్రభువా, నీ సన్నిధి నాకు వస్తే నాకు ఇంకేం కావాలయ్యా, ఆశీర్వదిస్తానన్నావు. నాకు ఇచ్చిన దాంట్లో నీకు మాత్రమే కొదువ చేయను, నేను కానుకైనా దశంభాగమైనా నీది నీకు ఇచ్చేస్తాన్నాడు. పోయిన దగ్గర నుంచి ఎబ్బోగు రేవు దగ్గర ఏడ్చేంత వరకు తన బతుకంత దుఃఖమే. ఎక్కడ దీవించబడ్డాడు, ఎక్కడ నెమ్మదిగా ఉండగలిగాడు, ఎక్కడ సమాధానంగా ఉండగలిగాడు? పిల్లలతోనా, భార్యతోనా, పనిచేసే స్థలంలోనా? ఎండకు ఎండి వానకు తడుస్తున్నా అన్నాడు. ప్రియమైన వారలారా, ఈరోజు అతి ఆశకు పోయి సమాధానాన్ని కోల్పోతున్నాం, అతి ఆశకు పోయి అప్పుల పాలవుతున్నాం, అతి ఆశకు పోయి ఆస్తులను నమ్ముకుంటున్నాం, అతి ఆశకు పోయి కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్నాం. ప్రభు అంటున్నాడు, అంత్య దినములలో గర్భిణీ స్త్రీలకు శ్రమ. ఈరోజు మన మనోనేత్రాలు వెలిగింపబడవలసింది. దేవుడు ఎవరికి ఎంత సమకూర్చాలో దేవుడు అది సమకూర్చి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అది నీ కంటికి కనపడలేదు, నా కంటికి కనపడలేదు, కానీ ఆత్మ ద్వారా ఐక్యపరచబడి మనం నడిచేటప్పుడు వాటిని ఆయా సందర్భాలలో దేవుడు మనకి ఇచ్చేస్తాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు శక్తి ఉందని, ఉద్యోగం ఉందని, జ్ఞానం ఉందని అతి ఆశకు పోకండి. అది నిన్ను వెలుపటికి ఉంచుతుంది, పరలోకంలో కాదు, విడవబడే స్థానానికి. నీ కొరకు ప్రాణం పెట్టినవాడు నిన్ను లేవనెత్తలేడా? నీ కుటుంబ అవసరతలు ఆయనకి తెలియవా? నీ పరిస్థితి చూడడా? నీ పిల్లల పరిస్థితి చూడడా? వారి భవిష్యత్తును చూడడా? ప్రాణమే పెట్టిన వాడికి అవి పెద్ద లెక్కండి. ఎందుకు ఆయన కంటే ఎక్కువగా మనం ఆలోచన చేయాలి? ఎందుకు ఆయన కంటే ఎక్కువగా మనం తొందరపడాలి? కనుక ఆ ఆలోచనను కృప ద్వారా మనం దాంట్లో నుంచి బయటికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి కృపనిస్తున్నాడు. ఆ ఆశల వలయంలో నుంచి బయటికి రా, ఆ తలంపుల్లో నుంచి బయటికి రా, లేకపోతే అది శిక్షకు కారణమని గుర్తుపెట్టుకోవాలి. ఒకరోజు దావీదు అడుగుతున్నాను, నా రాజ్యం ఎంత, నేను సంపాదించింది ఎంత, నేను చేసిన ఘనకార్యాలు ఏమిటో నాకు తెలియాలి అన్నాడు. చచ్చిపోతామని చెప్పాడు పక్కనున్న సైనికుడు. దావీదు, నువ్వు చచ్చిపోతావు, గొర్రెల దొడ్డిలో పేరు ప్రఖ్యాత లేకుండా, తల్లిదండ్రులకు దూరమై, నువ్వెవరికి పుట్టావో కూడా తెలియకుండా పెరుగుతున్న స్థలంలో నుండి దేవుడు నిన్ను పిలిచాడు. జాగ్రత్త, ఏవి లెక్క పెడుతున్నావు? ఒక్కసారిగా దేవుడు ఉగ్రత దిగి వచ్చింది. నేను అంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, మన స్థితిని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకే నీ పిలుపు ఏర్పాటును నువ్వు నిశ్చయం చేసుకో అన్నాడు. దాన్ని స్థిరపరచుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వెవరో స్థిరపరచుకో. నువ్వెందుకు ప్రభువు నమ్ముకున్నావో స్థిరపరచుకో. ప్రభువులో నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో నీకు ఒక ప్లాన్. అది ఏది లేకుండా ఏదో ఒక మాదిరిగా వెళ్ళిపోతావంటే ప్రభు అంటున్నాడు, అంత్య దినములలో సంభవించే సంఘటనలు నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా ఉండు. కనుక ప్రియమైన వారలారా, మొదట కృపను కుమ్మరిస్తున్నది అబద్ధము నుంచి మనము సర్వసత్యములో స్థిరపరచుటకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండోది, పరలోక స్వాస్థ్యానికి వారసుల మగుటకు ఈ లోక ఆశల మీద నుండి మనకు విడుదల కలుగుటకు దేవుడు కృపనిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆ గర్భిణీ స్త్రీలకు, ఆ స్వభావాలు కలిగిన వారికి, ఆ ఆలోచనలు కలిగిన వారికి ప్రభువు రాకడ సమయమందు వారు విడవబడే అవకాశాలు ఉంటాయి. కనుక కృప మనలో నిరర్ధకం కాకుండా వాటి నుండి విడుదల పొంది ప్రభువుకు అంగీకారమైన జీవితం చేద్దాం. రెండవది, పాలిచ్చు స్త్రీలకు శ్రమ అన్నాడు. పాలు తాగే పిల్లవాడు పరిగెత్తమంటే పరిగెత్తడు. వాడికి బిడ్డే కావాలి, చక్కటి నిద్రే కావాలి, సుఖమే కావాలి.
పాలు తాగే పిల్లల్ని చూడండి, వాడు ఏ పని చేయలేడు, ఎక్కడికి పరిగెత్తలేడు, ఎవరేం మాట్లాడినా నీళ్లు పోసినట్లుగా అలాగే ఉండిపోతాడు, ఎదురు మాట్లాడు. పిల్లవాడి బుద్ధి అది. పౌలు గారు అంటాడు, మీరు బలహీనులుగా ఉన్నప్పుడు వాక్యం అనే పాల చేత మిమ్మల్ని నేను బలపరిచాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనం పాలు తాగే స్థితిలో శ్రమ పడకుండా, ఈ సౌఖ్యము నాకు చాలు, ఎవడెటు పోతే నాకేంటి, నా మట్టుకు నేను బాగుంటే చాలు అని ఆ చిన్న పిల్లవాడు, పాలు తాగే పిల్లవాడి స్వభావముతో ఆత్మీయతలో ఒక అగ్రస్థానం చేరుకునే అనుభవం ఉన్న మనము ఇంకా అదే స్థితిలో ఉంటే శ్రమ అంటాడు. అదే స్థితిలో ఉంటే శ్రమ. 30 సంవత్సరాలు వచ్చాక అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నన్ను ఎత్తుకోవేంటాడు, ఏమంటారు? నన్ను ఎత్తుకోమని వాడు గారాబం చేస్తే పక్కోడు కొడతాడు, తల్లి కొడుతుంది, ఆడ చూసిన వాళ్ళందరూ తంతారండి. అలాగే ఎన్ని సంవత్సరాలండి మనం ఆత్మీయతలో, ఎన్ని వాక్యాలు మనల్ని బలపరుస్తున్నాయి. నరాల్లో జీర్ణించుకుపోయి ఒక కత్తిపోటు వంటి మాటలు, శూలముల వంటి మాటలు, సుత్తి వంటి మాటలు, అగ్ని వంటి మాటలు ఎన్ని వినుంటాం మనం. ఆ మాటలు దేవుడు మనకు అందిస్తున్నది ఎందుకంటే మనము అలయక సొమ్మసిల్లక పరిగెత్తడానికి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్దామా హల్లెలూయా. పసిబిడ్డల వలె ఉండటానికి, నా మట్టుకు నేను అనుకోవటానికి కాదు. వాడికి ఎన్ని చెప్పు, వాడికి విన్నట్టుండి లేవలేడిగా, వాడి వల్ల కాదు. వాళ్ళు చెప్తూనే ఉంటారు, వాళ్ళది వాళ్ళు నడిపించు, మనకెందుకు, పరలోకం వాళ్ళకే, మనకెందుకు, మనం వినాలి, రావాలి, మన పని మనం చేసుకోవాలి. ఈ గుంపు ఉంటుంది, వాళ్ళు ప్రార్థన చేస్తారు మన కొరకు, వాళ్ళు ఉన్నారు మనకు, మరి మనకి ఇది స్థానం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక రోజున మోషే అనుకున్నాడు, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, కానీ ఒక్కసారిగా అతడు పెద్దోడయ్యాడట, జ్ఞానం తెచ్చుకున్నాడు. నా బతికిది కాదు, నేను తాగిన పాలు ఐగుప్తు పాలు కాదు, నాలో ప్రవహించేది ఐగుప్తు రక్తం కాదు, నేను ఉండవలసిన స్థలము ఈ భోగాలు అనుభవించే స్థలం కాదు, శ్రమలు అనుభవించే స్థలం. నా సహవాసం వారితో, నా ప్రయాణం వారితో, ఈ ఘనత కాదు నాది, ఈ బ్రతుకు కాదు నాది, ఇది నీచమైన బ్రతుకు అని ఎప్పుడైతే గ్రహించాడో ఐగుప్తుని విడిచిపెట్టి దేవునితో శ్రమ పడటానికి ఇష్టపడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాలు తాగే ప్రాయం నుంచి లేచాడు. ఈ రోజున మన మీద పెట్టిన భారం ఎంతండి? కయ్యీనుని అడిగింది హేబేలు గురించి కాదా? అబ్రహాముని అడిగింది షారా గురించి కాదా? ఏలియాని అడిగింది నువ్వు ఎక్కడుండవలసిన వాడవని కాదా? ఈరోజు దేవుడు మనల్ని అడగట్లేదా? నువ్వు రక్షించబడ్డది, నువ్వు పొందుకున్న అభిషేకం, నువ్వు పొందుకున్న అనుభవాలు దేవుడు చూడాలనే కదా ఆశపడుతున్నాడు. పసిబిడ్డలకు శ్రమ, పాలు తాగేవారికి నేను ఎప్పటికింతే ఉంటాను, నేను ఇంక ముందడుగు వెయ్యను, సువార్తకు వెళ్ళను, కష్టపడను, శ్రమ పడను, ఖర్చు పెట్టను, పొదుపు చేసుకుంటాను, బ్యాంకులు నింపుకుంటాను, ఆస్తులు కొంటాను, ప్రభు కొరకు ఖర్చు చేయను, నా బతుకు నేను బతికితే చాలు, నా వెనక పిల్లలకి. పాలు తాగే ప్రాయం. ఈ రోజున మన మనోనేత్రాలు వెలిగించబడాలి. ఆయన రాకడ సమీపంగా ఉంది. సువార్త అంతటా అందించబడాలి. ప్రతి స్థలంలో నీకు అవమానాలు కలుగుతాయి, అనేకమైనవి కలుగుతాయి. నీ మట్టుకు నీవు జాగ్రత్తగా ఉండన్నప్పుడు అపోస్తుల కాలములో ఆస్తులను నమ్మి వారి పాదాల దగ్గర పోసారట. మా స్వాస్థ్యం ఇది కాదు, మా జీవితాలు ఇవి కావు, మా పౌరసత్వం ఇక్కడ కాదు, పరలోకములని వారి మనోనేత్రాలు వెలిగింపబడి అమ్ముకొచ్చి తీసుకొచ్చి పెట్టారు. ఈరోజు మనకున్న దాని మీద బేరాలు వేస్తూ ఉంటాం. అంత వస్తుంది, ఇంత వస్తుంది, వాళ్ళకేం తక్కువ, వీళ్ళకి మనం ఇచ్చేది లేదు, సచ్చేది లేదు. దేవుని బిడ్డలారా, రాకడ సమీపంగా ఉంది. మనల్ని మనం జాగ్రత్త పరుచుకుందాం. ఎవరి గురించి మనకు అవసరం లేదు. నిన్ను పిలిచిన వాడు దేవుడు.
నీ కొరకు ప్రాణం పెట్టినవాడు దేవుడు, నీ గురించి ఆలోచించేవాడు దేవుడు, నీ మీద కన్ను దృష్టి ఉంచినవాడు దేవుడు, నీకు సమస్త విషయాలలో హస్తం చాపి ఆయన కృప చూపుతున్నవాడు దేవుడు, ఎవరూ కాదు. ఆయన గురించి ఆలోచించి ఆయన అందిస్తున్న కృపను దూరపరుచుకోకుండా సమృద్ధితో నింపబడి ఆయన పోలికగా మార్చబడి ఆయన రాకడకు సిద్ధపడదాం. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.